నేను మొన్న ప్రస్తావించాను, వీడియో చేశాను, నిన్న ఒకటి ఫాలోఅప్ చేశాను. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త ఏదైతే జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు రచ్చరచ్చ జరిగింది. అప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు కూడా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి కమిటీ, అందులో అన్ని పార్టీలు ఉంటాయి అన్నమాట. అది ఆ కమిటీ ఫస్ట్ అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఒక ఎత్తు అవి తీసుకున్నారు ఆల్రెడీ వివిధ పార్టీలవి. అవే కాకుండా లా కమిషన్ ఒపీనియన్ అడిగింది. లా కమిషన్ అనేటటువంటిది కొత్తగా చేయబోయే చట్టాలు, ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఇది రైటా రాంగా అన్నటువంటి చెప్తుంది అనమాట. లా కమిషన్ సిఫారసు చేసిందంటే కోర్టులు కూడా దాంట్లో మ్యాక్సిమం 70% దాన్ని సమర్థిస్తాయి, 30% విభేదిస్తాయి కోర్టులు కూడా. లా కమిషన్ సిఫారసు ఏంటయ్యా అంటే జమిలి ఎన్నికలు జరుపుకోవచ్చు, అసెంబ్లీలకి దాన్ని ఆపే హక్కు లేదని చెప్పారట. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అంశం ఏంటంటే 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఈ ట్రిప్ సాధ్యం కాదన్నదే మనం కూడా భావించింది. ఎందుకంటే లోక్సభలో వీళ్ళకి సంపూర్ణ మెజార్టీ ఉంది కానీ కూటమిగా ఉంది, ప్లస్ 2/3 లేదు. రెండవది రాజ్యసభలో వీళ్ళకి 50% ఉంది ఎన్డీఏ, కానీ 2/3 లేదు. అక్కడ బిల్లు తీసుకురావడం అంటే ఇక పోల్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే అదే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు, పోల్ కాదు ఇక్కడ ఫ్లోర్ మేనేజ్మెంట్. అంటే ఉన్న వాళ్ళని బయటికి పంపించి కొంతమందిని ఆ 2/3 వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం. అలా చేయాల్సి వస్తుందా? రెండవది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్టెన్స్, అది ఆల్రెడీ జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది సాధ్యమే, వీళ్ళకి ఉన్నది 2/3 స్టేట్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సాధ్యమే అనుకున్నా. ఇది సాధ్యం, అది అసాధ్యం. కాబట్టి ఇదంతా చేశాక మళ్ళీ న్యాయస్థానాలు అడ్డొస్తాయి. అక్కడ మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యుల 7 సభ్యుల ఏమంటారు దీని మీద అన్నటువంటిది అనుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ చెప్పిందట జమిలీ ఎలక్షన్స్కి అసెంబ్లీల పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకు అసెంబ్లీల పర్మిషన్ కావాలి? ఈ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఇది కాకుండా నేను అనుమానించినటువంటిది, సో న్యాయస్థానాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఏంటంటే మనం ఎన్నికల్ని ప్రకటించేటప్పుడు 5 సంవత్సరాలకి అని ప్రకటిస్తారు ఈసీ. ఎన్నికల సంఘం 5 సంవత్సరాలకు ప్రకటించి ఎన్నికలు పెడుతుంది. అదే మీరు మధ్యంతర ఎన్నికలు అంటే ఒకడు బై ఎలక్షన్ జరిగింది అనుకో, ఆ టర్మ్ వరకే ఉంటుంది, 5 ఏళ్ళు కాదు. అట్లా అంతవరకు నేనే నోటిఫికేషన్ లో ఉంటది. అప్పుడు ఆ లెక్కన ఇప్పుడు తమిళనాడు రేపు ఎన్నికలు జరిగిపోతాయి. రేపు జమిలి ఎలక్షన్ అంటే 2 ఏళ్లకే, అది ఇప్పుడే పెట్టాలి. ముందు ఎలక్షన్ పెట్టేటప్పుడే అట్లా పెట్టాలి. లేదా తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ది నవంబర్లో డిసెంబర్లోనో ఏది 2028లో జరుగుతుంది. వాటిని ముందే క్యాన్సిల్ చేస్తే అది 28లోనే అంటే ముందొస్తే ఎన్నికలు అంటే వాళ్ళని పాలన రద్దు చేయాలి, వాళ్ళ చేత రాజీనామాలా చేయించాలా లేదా రద్దు చేయాలి. అట్లా చేయడానికి వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండొచ్చు కానీ మిగతా రాష్ట్రాల్లో ఒప్పుకోరు కదా. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు, లేకపోతే జార్ఖండ్ ఇట్లాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా. యాక్చువల్గా ఇవాళ చూస్తే 7-8 రాష్ట్రాలకు మించి లేవు బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు. కాంగ్రెస్ రాష్ట్రాలు 3, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. 2028కి వచ్చేడుగా రెండిట్లో కూడా బీజేపీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణను అది కూడా సరే, తెలంగాణ వస్తలేదు తెలియదు కానీ కర్ణాటక వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది, హిమాచల్ ప్రదేశ్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఒకటే ఉంటుంది. ఈ లోపం కూడా గెలుచుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా డౌటే కాంగ్రెస్కి. అలాంటి సిచ్యువేషన్లో ఈ మిగతా ప్రాంతీయ పార్టీలను ఒప్పించగలిగితే పని అయిపోతుంది అనుకుంటే ముందస్తు వదులుకుంటారా వీళ్ళు అనేది సందేహం. బేసిక్ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమవుతుంది అనేది సందేహం. ఇప్పుడు లా కమిషన్ అంటాం అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారట. ఇది ఇక్కడతో అయిపోదు, న్యాయ ప్రక్రియ దాకా వెళ్తుంది. ఎవడన్నా అట్లాగా ఓకే చేస్తే ముందు అసలు ఇప్పుడు జేపీసీకి వచ్చింది జాయింట్ పార్లమెంట్, అది సభలో పెడతారు. ఆ తర్వాత బిల్లు మీద చర్చ జరగాలి. మళ్ళీ వీళ్ళందరూ కేకలు, అరుపులు, రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నారంటాం, ఈ గోలంతా నడుస్తుంది. అయినా కూడా పెట్టి 2/3 మెజార్టీతో ఆమోదించాలా, హాఫ్ మెజార్టీ చాలా? ఇదో సందేహం. హాఫ్ మెజార్టీతో